అప్పటినుంచి చూడడం లేదు, మాట్లాడడం లేదు. కనీసం లెటర్లు కూడా రాసివ్వడం లేదు. అసలు ఏమైంది నీకు? ఏం లేదు. నాకిదంతా ఇష్టం లేదంతే. హే! ఇదంతా ఇష్టం లేనప్పుడు మరెందుకు కిటికీ నుంచి లెటర్లు రాసివ్వడం, చూసి నవ్వడం? నిజం చెప్పు శ్రావణి. నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా? లేదు సాయి, నా పరిస్థితి బాలేదు. నాకంటూ మా అమ్మ ఒక్కతే ఉంది. నేను జాబ్ చేయాలి. తన్ని బాగా చూసుకోవాలి. దానికి దీనికి ఏం సంబంధం అసలు? నన్ను లవ్ చేయడం వల్ల ఇవన్నీ ఎందుకు డిస్టర్బ్ అవుతాయి అనుకుంటున్నావు? అనుకుంటా. అసలు నీకు నా గురించి ఏం తెలుసని నన్ను లవ్ చేశావు? మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేనెవరితో మాట్లాడలేదు తెలుసా? మా అమ్మ గురించి, మా ఇంటి గురించి, నాకున్న బాధ్యతల గురించి నేను ఆలోచిస్తే ఇలాంటి ప్రేమ నాకు అవసరం లేదనిపిస్తుంది. బాగా మాట్లాడుతున్నావు శ్రావణి. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పుడు మరెందుకు లవ్ పుట్టాలో చేసావు? అయ్యో సాయి, నీకెందుకు అర్థం అవ్వట్లేదు? ఎందుకంటే ప్రేమిస్తున్నా శ్రావణి. నా బ్రతికేంటో చిన్నప్పుడే అమ్మా నాన్నని కోల్పోయా. జీవితం అంతా ఒంటరిగానే ఉంటుందన్న టైంలో నువ్వు వచ్చావు. నా ఒంటరితనానికి నీ తోడు ఉంటుందనుకున్నా, కానీ మళ్ళీ ఒంటరిగానే మిగులుతా అనుకోలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో శ్రావణి, నువ్వు లేని నేను ఎప్పటికీ ఒంటరివాడినే. ఎన్ని ఆశలున్నా మనసు విప్పి చెప్పాలనిపించే రోజు నా జీవితంలో రాదు. ఏంటో అర్థం చేసుకునే మనసే నీకుంటే చెప్పలేనంత ప్రేమ చెప్పకుండానే అర్థమవుతుంది. అవును, నాకు అర్థం చేసుకునే మనసు లేదు. చూడు సాయి, నేను మా అమ్మ కోసమే బ్రతుకుతున్నా. తను ఒకరింటికెళ్ళి చేయి చాచి డబ్బులు అడిగిన రోజు నేను చూడాలి. అది నా వల్లే అవ్వాలి. ఓకే శ్రావణి, నీ ఇష్టానికి నేను అడ్డురాను. కానీ కోల్పోవాల్సి వస్తే నన్ను నేను కోల్పోతాను, కానీ నిన్ను మాత్రం నా చివరి శ్వాస వరకు మోస్తూనే ఉంటా. నీ క్యారెక్టర్, నీ బిహేవియర్, నీ ప్రేమ అన్నీ గొప్పవే. అవి అందుకునే అదృష్టం నాకు లేదు. నీతో బ్రతికే అదృష్టం నాకు లేదేమో, కానీ నిన్ను జీవితం అంతా ప్రేమించే ప్రేమ నాలో ఉంది. నీకోసం ఈ కళ్ళు ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాయి శ్రావణి.